ఫైర్ కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో గ్రాండ్గా రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పుష్ప 2 ట్రైలర్ మూవీ గురించి ఎంతో ఎక్సైట్మెంట్గా వరల్డ్ మొత్తం కూడా ఎదురు చూసింది. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లిప్స్ అండ్ అప్డేట్స్ గురించి ఎంతో ఎక్సైట్మెంట్తో ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికైతే ట్రైలర్ వచ్చేసింది. ఇక పుష్ప 2 ది రూల్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే 2 minutes 48 seconds ఉన్న ట్రైలర్లో క్లిప్స్, అల్లు అర్జున్ మాసెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, డైలాగ్స్, ఎలివేషన్స్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ, విలన్ ఎలివేషన్స్, ఎమోషన్స్ ఒక్కొక్కటిగా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇది సూపర్ ప్యాక్డ్ ట్రైలర్ అని చెప్పవచ్చు. వేరీస్ పుష్ప అని ప్రీవియస్లో చూపించిన ట్రైలర్ కంటే ఇది కొత్తగా అండ్ దానికి మించి అసలు తగ్గేదేలా అనిపించేలా ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. అండ్ ఇక్కడ మనం వేరీస్ పుష్ప అని ప్రీవియస్ ట్రైలర్ అండ్ కొత్తగా వచ్చిన ట్రైలర్ని కంపేర్ చేసి చూస్తే టోటల్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ప్రీవియస్లో ఉన్న క్లిప్స్ ఒక్కటి కూడా ఇక్కడ వాడకుండా అసలు తగ్గేదేలే అనిపించేలా మేకర్స్ ఈ ట్రైలర్ని లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తే పుష్పకి డబ్బు అన్న పవర్ అన్న లెక్కలేదని తెలుస్తుంది. పుష్ప అనే పేరు చిన్నదే కావచ్చు, కానీ సౌండ్ మాత్రం పెద్దది. అంటే అతని బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ అని ఇక్కడ తెలుస్తుంది. ట్రైలర్లోని మాస్ ఎలివేషన్స్ అయితే సూపర్. బన్నీ స్టైల్, యాటిట్యూడ్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా అద్భుతం. ఆయనలా మరొకరు చేయలేరు అనిపించేలా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అర్జున్ మాస్ లుక్స్ అండ్ స్టైల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ ఫైట్స్, పుష్ప ఎంట్రీ ఇచ్చే ప్రతి టైంలో స్టైల్, మాసివ్ లుక్స్ అండ్ హెలికాప్టర్ లుక్స్ అయితే సూపర్. ఈ ట్రైలర్లోని ఎవ్రీ క్లిప్ కూడా వేరే వేరే సీన్స్వి ఒక్కొక్కటిగా చూస్తుంటే గూస్ బంప్స్ అనే చెప్పవచ్చు. ట్రైలరే ఇలా ఉంటే ఇక 3 hours 10 minutes ఉన్న సినిమా బిగ్ స్క్రీన్లో చూస్తే ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పవచ్చు. ఈ ట్రైలర్లో పుష్ప శ్రీవల్లి కాల్తో అసలు తగ్గేదేలే అనే సీన్ అయితే వైల్డ్ అని చెప్పవచ్చు. అలాగే ఇందులో మనం ఒకటి గమనిస్తే జాతర సీన్ తర్వాత శ్రీవల్లి పుష్పని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఈ హక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ ట్రైలర్లో వేరీస్ పుష్ప అని చూసాం. దాని తర్వాత సీనే ఇదై ఉంటుంది. చాలా రోజుల తర్వాత పుష్ప కనిపించడంతో పుష్పని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి. ఇక హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ అయితే వైల్డ్ అని చెప్పవచ్చు. ఫహద్ ఫజిల్ విలనిజం గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. అలాగే జగపతి బాబు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో ఉన్న డైలాగ్స్ అయితే పుష్పకు వచ్చే పైసా అనాయన అర్ధనాయన, అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటి ఉన్న పోయి తెచ్చుకునేది పుష్ప గాడి అలవాటు. అంటే పుష్ప తనకు వచ్చే పైసా కోసం దేనికైనా ఎవరితోనైనా గట్టిగా ఎదురు తిరుగుతాడని ఇక్కడ అర్థమవుతుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. అంటే పుష్ప 1లోనే ఎర్రచందనం సిండికేట్గా అప్పుడు నేషనల్ లెవెల్లో ఉంటాడు పుష్ప. ఇప్పుడు దానికి మించి ఇంటర్నేషనల్ దాకా పోతాడన్నమాట. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్లో పుష్ప మనుషులు అలా చెప్పడం, ఫహద్ ఫజిల్ గారు ఫైరే కదా అని అనడం, కాదు వైల్డ్ ఫైర్ అనడం సూపర్. పుష్ప 2 ట్రైలర్ ఓ బ్లాక్ బస్టర్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్లోనూ సుకుమార్ సార్ కష్టం కనబడుతుంది. బన్నీ స్టైల్, యాటిట్యూడ్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. ఈ ట్రైలర్ నిజంగానే వైల్డ్ ఫైర్. అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్. బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నా. మరి ఇది ఫ్రెండ్స్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పుష్ప ది రూల్ బిగిన్స్ అని కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.